నమస్తే. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీమాత్రే నమః. ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 1 అనేది ఈ సంవత్సరంలోకెల్లా అత్యంత శక్తివంతమైన రోజుల్లో చాలా టాప్ 10లో వస్తుందన్నమాట. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఉంది, ఆదివారం పుష్యమి నక్షత్రం, అది కూడా మాఘమాసం అన్నమాట. మాఘమాసం అనేది సూర్యునికి చాలా విశేషం. మాఘం ఆదివారాలు అనేది చాలా విశేషమైన రోజులు. అంతేకాకుండా పుష్యమి నక్షత్రం కూడా ఉంది, దాన్ని పుష్యార్క యోగం అంటాం అన్నమాట. అది పుష్యమి నక్షత్రం అనేది శనికి సంబంధించిన నక్షత్రము. అలాగే దాని యొక్క అధిపతి బృహస్పతి అన్నమాట. కాబట్టి గురువు యొక్క మరియు శని యొక్క రెండిటి యొక్క అనుగ్రహాన్ని ఈ రోజున మనం ఒక్క మంచి పని చేసినా కూడా మనం పొందగలుగుతాం. అంటే మనం జపం చేయటం, ధ్యానం చేయటము, అలాగే పూజ, అలా ఏది చేసినా కూడా గురువు అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు కూడా ఈ రోజున ఈ పుష్యార్క యోగాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా మాఘ పౌర్ణిమ ఉందన్నమాట. ఇవాళ మాఘ పౌర్ణిమ అనేది కూడా ఎంతో శక్తివంతమైన రోజు. మాఘ పౌర్ణిమ రోజున సత్యనారాయణ వ్రతం కనుక ఎవరైనా చేశారంటే ఆ రోజున వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంటుంది. స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్య మనకి పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి అట్లా చెప్తూ ఉన్నారనమాట. అంటే ఏంటంటే అంతరిక్షం నుంచి, స్పేస్ నుంచి మనకి ఎనర్జీ కిందకి వచ్చే రోజులు కొన్ని ఉన్నాయి, పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయని వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం అలా చెప్తూ వస్తున్నారు. కానీ మనకి చాంద్రమానం ప్రకారం అన్నమాట. చాంద్రమానం ప్రకారం మనం చూస్తే మనకు కూడా ఎన్నో ముఖ్యమైన రోజులు, అత్యంత శక్తివంతమైన రోజులు, కొన్ని యోగాలు కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా కొన్ని కరణాలు కలిసి వస్తూ ఉంటాయి. అలాంటి శక్తివంతమైన రోజుల్లో పుష్యార్క యోగం ఒకటి. దాంతోపాటు మాఘ పౌర్ణిమ వచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి ఏమైనా ప్రాపర్టీ కొనటం కానీ, వాళ్ళ ఇంటికి కావాల్సిన శక్తివంతమైన వస్తువులు ఏమైనా పిరమిడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పిరమిడ్ తెచ్చుకోవచ్చు. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేయన్నాగానే పచ్చి పసుపు ఉంది కదండి, పచ్చి పసుపు దుంపలు ఈ కాలంలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. పచ్చి పసుపు దుంపలు కనుక 108 కనుక తెచ్చుకొని ఇంట్లో వాళ్ళు ఉంచుకోగలిగితే దేవుడికి దాంతో పూజ చేయాలి. పచ్చి పసుపు దుంపలతో కనుక మనం పూజ చేసి వాటిని దాంట్లో కొంచెం కాయిన్స్ వేసి ఉంచుకోగలిగితే ఒక పుష్యరాగమణి అంటాం అన్నమాట. కనుక పుష్యరాగమణి అనేది ఎంత పవర్ఫుల్ ఉందో, గురువు యొక్క శక్తిని ఎంతగా ఇవ్వగలుగుతుందో అంత ఎనర్జీ వస్తుంది. అలాగే ఇంకా తెల్ల జిల్లేడు వేరుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, విఘ్నాలు అన్నీ పోతూ ఉంటాయి. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా నల్ల పసుపు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే సుగంధ ద్రవ్యాలను కూడా ఈ రోజుల్లో ఈ కాలంలో మనం కొనుక్కుని తీసుకొచ్చి ఇంట్లో ఉంచడం ద్వారా గురువు యొక్క శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా ధ్యానము, సాధన చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రోజుని మనందరం కూడా ఉపయోగించుకుందామండి. థ్యాంక్ యూ.